మనకి 'డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు' గారి రివ్యూ అండి. ఇది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అయితే మొత్తం ఇదేంటి ఒక సిరీస్ టైప్‌లో ఉంది. మొత్తం వచ్చేసి దీనికి 6 పార్ట్స్ ఉన్నాయి. 6 ఎపిసోడ్‌లు, 6 పార్ట్స్. అయితే ఇంకోటేంటంటే ప్రతి పార్ట్‌లో కూడా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. ఏంటంటే కొన్ని కొన్ని దాంట్లో మాత్రం కొన్ని 6 పార్ట్స్‌లో కొన్ని చోట్ల అరే! ఇక్కడ అంతసేపు అవసరం లేదు అన్నట్టు అనిపించినా కానీ నేనంటే ఓటీటీ కాబట్టి పర్లేదు సరదాగా వెళ్ళిపోయింది. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 20, 25 మినిట్స్ అలా ఉంది. మొత్తం మీద ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే ఉన్నాయి మొత్తం 6 పార్ట్స్ కూడా. అయితే ప్రతిదీ కూడా బాగానే ఉంది. ఏంటంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగిద్ది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది, ఏంటి, కేసు తేలిందా లేదా అంటే అన్ని సినిమాల్లాగే ఉంది. కానీ కొంచెం ఏంటంటే థ్రిల్లు, సస్పెన్స్ మాత్రం బాగా క్యారీ చేశారు. కొన్ని కొన్ని చోట్ల అబ్బా ఏంట్రా ఎంతసేపు అన్నట్టు అనిపించినా కూడా ఓవరాల్ చూసినప్పుడు మాత్రం మంచి ఫీల్ బాగుంది కదా ఈ సిరీస్ అని చెప్పేసి అనిపించిందండి 'డాక్టర్ ఆఫ్ ప్రసాద్ రావు'. అయితే చూసినట్టయితే మనకు అనిపించిద్ది ఆ ఇన్సిడెంట్ అరే ఇంత సిల్లీ రీజనా అన్న ఫీలింగ్ కలిగే లోపల దానికి అసలు ఏంటి వాస్తవం ఎంతవరకు అది నిజంగా సిల్లీ రీజనేనా, అసలు నిజం అదేనా ఆ ఇన్సిడెంట్ జరగడానికి, అసలు జరిగితే అసలు నిజమేంటి అనేది మనకు మూవీలో చూపించారండి. ప్రతి క్యారెక్టర్ కూడా మనకి రాజీవ్ కనకాల్ గారు ఉన్నారు. తర్వాత మనకి 90స్లో ఉన్న తను ఉన్నారు కదా, కొత్తగా ఒక అమ్మాయి ఉంటారు మనకి, ఎవరంటే శివాజీ గారి కూతుర్లా చేశారు కదా ఆమె. తర్వాత ఉదయ్ భాను గారు కానీ ఇంకా ఎక్సెట్రా క్యారెక్టర్లు కూడా ఉన్నారు. కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు, పేరు ఐడియా లేదు కానీ అందరూ వాళ్ళు ఇచ్చిన పాత్రలు వాళ్ళు బాగా చేశారండి, బాగా అనిపించింది. ఏంటంటే బాగా సస్పెన్స్లు మాత్రం గట్టిగానే ఉంది, బాగుంది, నాకు బాగా అనిపించింది. డీసెంట్ అని చెప్పొచ్చు, కంపల్సరీ ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఏం చెప్తున్నారు సినిమాలో అంటే ఇప్పుడు మనకి ఉద్యోగాల కోసం వెళ్ళే ఆడపిల్లలు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తే వాళ్ళు హాస్టల్లో పడే కష్టాలు ఏంటి, అసలు హాస్టల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అసలు హాస్టల్‌లో అక్కడ ఉన్న వాళ్ళని నమ్మచ్చా? నమ్మకూడదా? వార్డెన్‌తో ఎంత జాగ్రత్తగా ఉండాలి? అక్కడ ఉన్న మన రూమ్‌మేట్స్‌తో ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎవరిని నమ్మచ్చా? ఎవరైనా నమ్మచ్చా? నమ్మకూడదా? అనేది చూపిచ్చారండి మూవీలో. సస్పెన్స్ అయితే బావుంది. మనకి ట్విస్టులు కూడా బాగానే ఇచ్చారు. ఏంటంటే మనకేంటంటే స్టోరీ ఎళ్ళే కొద్దీ ఒక వేరే క్యారెక్టర్‌ని చూపిస్తారా, మళ్ళీ మనకి మెయిన్ స్టోరీలోకి వస్తా ఉంటారు. మనకు అప్పుడే కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపించింది. తర్వాత అది ఎందుకు చూపించారు ఏంటనేది లాస్ట్ కన్క్లూజన్ ఇచ్చారు, బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, నాకైతే బాగా నచ్చింది. నాకు తెలిసినంత వరకు రాజీవ్ కనకాల్ గారికి ఈ మధ్యన ఏంటో కానీ ప్రతిదీ కూడా ఆయన చేసిందల్లా బాగా క్లిక్ అవుతుంది, ఆయనకి సక్సెస్ వస్తుంది. ఇది కూడా బాగానే ఉందండి. సో ఆయన యాక్టింగ్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. ఒక తండ్రిగా ఆయన చేసిన క్యారెక్టర్ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. మన 90s క్యారెక్టర్స్లో చేసిన ఆమె మనకు రాజీవ్ కనకాల్ గారి కూతురు అనమాట. ఆమె పేరు స్వాతి, ఈయన పేరేమో ప్రసాదరావు. చిన్నది ఏంటంటే కిరాణా కొట్టు ఉంటుంది. హైదరాబాద్ ఆ అమ్మాయిని స్వాతిని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది ఆమెకి. అక్కడ జాయిన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనకు మూవీలో చూపించారు. డీసెంట్ అండి, అందరూ కూడా బాగానే చేశారు. అయితే ఇది రివ్యూ. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చాలామంది చూస్తున్నారు కానీ మీరు చూసిన పోర్షన్ ఎంతైతే ఉందో అంతలో నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోరల్ సపోర్ట్ అనమాట. ఎందుకంటే కొంచెం తొందరగా మానిటైజేషన్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా నేను రివ్యూస్ ఇవ్వడానికి కానీ ఇంకా ఫర్దర్ రివ్యూస్ ఏమైనా ఇవ్వడానికి కానీ నాకు అవకాశం ఉంటుంది. కొంచెం సపోర్ట్ అంతే. లైక్ చేస్తే నలుగురికి సజెస్ట్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేస్తే మానిటైజేషన్ కూడా తొందరగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, చూడండి. అదండి ఫర్దర్ టుడే.